ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విరాట్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు అగ్రెసివ్ గా ఆడే తీరు చాలా మందికి నచ్చుతుంది. కానీ జనవరి 29న ఢిల్లీలో జరిగిన రంజీ ట్రోఫీలో విరాట్ ఆట తీరుపై అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత గడ్డపై చాలా ఏళ్ల తర్వాత ఆడుతుండటంతో విరాట్ ఆట చూసేందుకు క్రికెట్ అభిమానులు వేల సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. టికెట్ల కోసం స్టేడియం బయట అభిమానులు ఎగబడ్డారు. స్టేడియం లోపలి అన్ని స్టాండ్లలోనూ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చిన జనాలను చూసి దేశవాళీ క్రికెట్ కాస్త అంతర్జాతీయ క్రికెట్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి. విరాట్ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అతని అభిమానులు స్టాండ్ల మీద నుంచి దూకి వచ్చి మరీ విరాట్ కాళ్లకు నమస్కరించారు. చివరికి కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని వచ్చిన వేల మంది అభిమానులకు నిరాశ మిగిలింది. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. రైల్వేస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ తరపున ఆడిన విరాట్ ని రైల్వేస్ బౌలర్ హరీష్ సంఘ్వాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ చేశాడు. విరాట్ అవుట్ అవగానే ఒక్కొక్కరుగా స్టేడియం నుంచి బయటకు వచ్చారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత తిరిగి రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో రంజీ మ్యాచ్ ఆడాడు. రంజీ ట్రోఫీలో విరాట్ 5 సెంచరీలు చేశాడు. గత కొన్ని రోజులుగా ఇండియన్ సీనియర్ క్రికెట్ ఆటగాళ్లందరూ వరుసగా విఫలమవుతూ వస్తున్నారు. దాంతో ఇండియన్ క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు. అంతర్జాతీయ మ్యాచ్లతో దేశవాళీ మ్యాచ్లు ఆడాలనే రూట్ పెట్టాడు. అందులో భాగంగానే సీనియర్ ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో ఆడుతామని ప్రకటించారు. విరాట్ 6 పరుగులకే అవుట్ అయి దేశవాళీ క్రికెట్లో ఆడి విఫలమైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. రంజీ మ్యాచ్లో ఆడిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంతులు సైతం నిరాశపరిచారు.